నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బూడి ముత్యాల నాయుడును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి ములుగులో మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రోడ్ షో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు త్యాలూరులో భారీ జనసందోహం మధ్య ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎన్నికల ప్రచారం పల్లెల్లో సంక్షేమం చూడండి పరుగులు పెడుతున్న అభివృద్ధి చూసి ఓటు వేయాలని అభ్యర్థన వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించండి ప్రజలకు పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి పిలుపు మహదేవ్పూర్ మండలం నండ్రువెల్లి మరియు మహాముత్తరం మండలం వజ్జినపల్లి బొల్లాగూడెం గ్రామాల నుండి 40 మంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు ఫోన్ చేయ ఒకసారి యలమంచిలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువి రమణమూర్తి రాజు అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురం చిమలాపల్లి మడుతూరు డోసూరు దోపెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా కుల మత ప్రాంత వర్గ పార్టీ భేదాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామని నూతన మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలను కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఆయన తెలిపారు నవరత్నాల్లో లేని కూడా చాలా బాగా చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో మీ గ్రామాల్లో జన్మభూమి కమిటీ నుండి ఏ విధంగా చేసుకుంటుంది కూడా అందరికీ తెలుసు మరి మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చుకున్నారు మేము వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చుకున్నాం వాలంటీర్లు ఎంత చక్కగా పనిచేశారో మీ అందరికీ తెలుసు వాలంటీర్లు అంటే ఎవరో కాదు మీ కూతుర్లు మీ కోడళ్ళు మీ అన్నదమ్ములే వాళ్ళకే అవి ఇల్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మీకు అవసరమైన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది అవన్నీ కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఏ పార్టీల్లో కులాల మతాల్లో అర్హులా కాదా ఒకటే అర్హత అయిన వాళ్ళందరికీ కూడా మరి ఏ సంక్షేమ పథకం కూడా వదిలిపెట్టకుండా సిద్దిపేట జిల్లా ములుగులో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు అభ్యర్థి వెంకట్రామరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రాలైనట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు ఢిల్లీ నుంచి వచ్చి కాంగ్రెస్
వచ్చినప్పటి నుండి ఆడబిడ్డలకు 2500 డబ్బులు వేస్తున్నామని కాంగ్రెస్ నాయకులవి మోసపూరిత మాటలు అని విమర్శించారు. ములుగు మండలంకి ఫారెస్ట్ కాలేజ్, యూనివర్సిటీ చెక్ డ్యాంలలో నీళ్లు తెచ్చింది కేసీఆర్ అని, కేసీఆర్ ఉన్నప్పుడే గజ్వేల్ కి కలర్ వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కేసీఆర్ ఉండగా 200,000 చేస్తా అంటే చేయలేదమ్మా? చేసిండా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, 2,000 పింఛన్ ఇచ్చిండు, ఇంటి ముంగట నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు, బతికేటట్టు కడుపులో పెట్టుకొని సాదుకున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అంత అవతాతలు కేసీఆర్ కే ఎత్తురని మేము 4,000 ఇస్తాము అన్నారు. 4,000 ఇస్తాము అన్నారు. జర చూపిరాబాయి అది కూడా వచ్చే నెల మీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు క్రితంగా 2,000 ఇండియా రాజ్యం వచ్చి మీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 ఇవ్వమని. ఏమవా అంటే మన కేసీఆర్ 200, 2,000 చేస్తా అంటే బరాబర్ ఇచ్చి చూపించిందా లేదా? మరి వీళ్ళేం చేశారు? వచ్చేదేరా డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ పోయి మే వచ్చే. 5 నెలలైనా వారి వచ్చే నెల ఇంకా రాదా? ఎన్ని అబద్దాలు మాట్లాడారు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ 4,000 దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలది 1 నెల పింఛన్ కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. అవునా కాదా? వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4,000 ఇస్తారని ఆశ పెడితే నడిమిట్ల 2,000 ఎగ్గొట్టిండు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? ఇవాళ ఒక్కొక్క అవ్వకు, ఒక్కొక్క చెల్లకు ఈ కాంగ్రెస్ పార్టీ 5 నెలలు ఇంటూ 2,000 అంటే 10,000 రూపాయలు బాకీ పడ్డదా లేదా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు వర్గలకో ములుగు కచ్చి మా అవ్వతో మా తాత అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలను కలియతిరిగి ప్రచారాన్ని హోరెత్తించిన ఆదిప్ చివరి దశ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సబ్బవరం మండల కేంద్రంలోని సాయినగర్ లో పర్యటించిన అన్నంరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక జోడుగుళ్లు, కూడలి నుంచి సాయినగర్ కాలనీ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది ప్రజలు పాల్గొని బాణసంచా కాల్చి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆదిప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దైడం ప్రసాద్, శృతి అధ్యక్షులు కర్రిబాబు, ఉప సర్పంచ్ మండల లక్ష్మణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 14లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలేంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలేంటి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేర్చారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు. ఇదే ఇవాళ సబ్జెక్ట్. ఒక్కసారి 2014 కోసం అడుగుదాం. ఒక్కసారి చెప్పండి అమ్మా మీరు అందరూ. రెడ్డి గారు చెప్పారు ఆ ప్రభుత్వ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? 626 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు అదే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆయన నెరవేర్చిన ఏంటి కూడా మిమ్మల్ని అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లల్ని బడికి పంపిస్తే చాలు మీకు అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా లేదా? ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశారా? గవర్నమెంట్ స్కూల్లో పథకాలు నేను మిమ్మల్ని అడిగాను, అందుకే ఇస్తున్నారా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఏం చేశారంటే ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అమ్మ మీకు డిపో ఎక్కడ ఉండేదమ్మా? రేషన్ డిపో అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడేవాళ్ళని, ఎండైనా వానైనా చలైనా అక్కడ నిలబడాల్సిందే. వికలాంగులు, వృద్ధుల పరిస్థితి అయితే ఇంకా ఇబ్బందిగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా మీ ఇంటి గుమ్మం దగ్గర తెచ్చిస్తున్నారా లేదా చెప్పండి ఒకసారి. ఇస్తున్నారమ్మా?
మరి పోయిన నెలేమో పంచదార నిలబడ్డారు, అవునా కాదా? మరి వాలంటీర్లు తెచ్చేవాళ్ళు కదా, పెన్షన్ ఎందుకు ఇవ్వలేదమ్మా మీకు? ఎందుకు ఇవ్వలేదు చూడండి, జాగ్రత్త. నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్. చూసారా మేరా, ఆయనే చంద్రబాబు నాయుడు చూడదాన్ని మేమే ఆపేమని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. సంగెం మండలం తిగరాజుపల్లి ఎంపీటీసీ పరిధిలోని తిగరాజుపల్లి గ్రామంలో తిగరాజుపల్లి సోమ్ల తండా, తిమ్మాపురం గ్రామంలో తిమ్మాపురం ఎంపీటీసీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో తిమ్మాపురం, గాంధీనగర్, కొత్తగూడెం, నర్సానగర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందుకు పరకాల నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో అందించాలని తెలిపారు. అదే కాకుండా మనం చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, కబ్జాలకు గురైంది అని అన్నారు. మన వాళ్ళు చాలా సార్లు నాకు చెప్పారు. అయితే మనకి వెంటనే మన ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిగ్గా టైం కూడా దొరకలే మనకు. మళ్ళీ మార్చి 17వ తారీఖునే మళ్ళీ షెడ్యూల్ వచ్చింది, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ ఎన్నికల కోడ్ పోయి 2.5-3 నెలలు, అంటే మార్చి అంటే ఏప్రిల్, మే, జూన్, దగ్గర 3 నెలలు కోడ్లనే పోయింది. కనుక వెంటనే నేను ఇతర గ్రామాలలో కూడా చెప్తున్నాను, మొత్తం నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలకు గురైన వాయన్నీ బయటికి తీస్తా. ఒక 2 నెలలు ప్రత్యేకమైన టైం కేటాయిస్తా. నేను ఇప్పటికే పోలీసు అధికారులకు చెప్పాను, రెవెన్యూ అధికారులకు చెప్పాను, ఏదైతే మీ దగ్గర పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయో భూ కబ్జాలకు సంబంధించి మొత్తం వివరాలు నా ముందు పెట్టాలని చెప్పిన విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తున్నాను. అందులోంచి 100 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నుండి నిజామాబాద్ రోడ్ షోకి వెళ్తున్న క్రమంలో జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ బస్సును ఎఫ్ఎస్టీ జగిత్యాల ఇన్ఛార్జ్ విజేందర్ రావు పోలీసులు ఆపి తనిఖీ చేశారు. గత 5 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు. భారీగా తరలివచ్చిన జనసందోహం ఆయనకు ఘన స్వాగతం పలికింది. అడుగడుగునా పూలు చల్లుతూ మహిళలు హారతులు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామంలో ప్రచార రథంపై పర్యటించిన ఎమ్మెల్యే అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ 75 త్యాళ్లూరులో జరిగిన అభివృద్ధిని, అందిన సంక్షేమాన్ని, మీ ప్రేమ, మీ అనురాగం ఎలగట్టలేంది. మీ స్వాగతం ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మర్చిపోలేని మీ స్వాగతాన్ని పేరు పేరున అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 2019లో నేను వచ్చినప్పుడు మీరు ఇదే స్వాగతం పలికారు. నాకు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు అనేక సమస్యలతోటి రాష్ట్రం వెనకబడిపోయింది. మరి ఆ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించి మరి ఎలక్షన్ లో రావడం జరిగింది. ప్రజలు మనల్ని నమ్మి మనకు ఓటేయడం జరిగింది. మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించాడో
అవన్నీ అమలు చేసి ఈ రోజున మరలా మేము సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ రోజున మరలా ఎలక్షన్ లో రావడం జరిగింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి మీరందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదవాడికి అండగా ఉంటాడు. పొరపాటు జరిగితే పేదవాడికి పెత్తందారులకి మధ్య వ్యత్యాసం అనేది కనబడతా ఉంది. మరి ఇప్పుడు ప్రతి పేదవాడు ఎంతో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం బండమీదపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బెస్తా నరేష్ పి చంద్రప్పలు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ జనని బెస్తా నరసింహులు అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేస్తుందన్నారు. గతంలో ఇందిరమ్మ హయాంలోని పేదల కోసం గూడు నీడను వచ్చిందన్నారు. అందుకే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిని చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బెస్తా బసప్ప, ఎం లక్ష్మప్ప, బెస్త మలకప్ప, బెస్తా ఎల్లప్ప, మంగళ శ్రీశైలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల 6 గ్యారంటీలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము 500 గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15 తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా బీదల పార్టీ, బీదలకు చాలా విధంగా హెల్ప్ చేసింది. బీదలకు కూడు గూడు గుడ్డ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క తత్వము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ప్రజలందరినీ మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత బీదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలన్నా, నిజమైన అభివృద్ధి చెందాలన్నా వైసీపీతోనే సాధ్యమని ప్రకాశం జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ సుల్తాన్ బాషా తెలిపారు. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రావాలని, కొండపి అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని ప్రచారం సాగిస్తున్నారు. సోమరాజుపల్లి పంచాయతీలోని పకీరుపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లిన ప్రభుత్వం చేసిన పథకాలు అందరినీ ఓటర్లే తెలుపుతున్నారని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో సోమరాజుపల్లి పంచాయతీకి జరుగు అభివృద్ధి పనుల గురించి తెలుపుతూ ప్రచారం సాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో బీజేపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తాండూర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రచారాన్ని చూస్తుంటే ఈసారి కూడా బీజేపీని గెలిపించుకోవాలని, అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీకి మంచి ఆదరణ ప్రజల నుంచి లభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు 10 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి అన్యాయాన్ని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని అన్నారు. కాబట్టి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు ద్వారా సహకరించాలని లక్ష్మీనారాయణపురం గ్రామస్తులకు కోరారు. మరి విలేజ్ టు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రజా స్పందన చూస్తూ ఉంటే ఇక్కడికి ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ పొద్దున్నే లేచి వెళ్తున్నారమ్మా, ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంటే ఉపాధి హామీ పనికి వెళ్తున్నారట. మరి ఎవరు కల్పించారమ్మా ఈ పని అంటే, మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కల్పించారా లేకపోతే ఇంకెవరు కల్పించారంటే, లేదమ్మా మాకు నరేంద్ర మోదీ గారు కల్పించడం జరిగింది. ఆయన పుణ్యాన ఈరోజు మేము ఎండాకాలంలో కూడా ఇంట్లో ఉండకుండా మాకు చేతికి ₹1 వస్తుందండి, మాకు నెలకు రోజు 300 రూపాయలు వస్తున్నాయంటే మరి నరేంద్ర మోదీ గారి యొక్క చలవని అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అంతేకాకుండా మా ఆత్మగౌరవం నిలబడే విధంగా మరి మా బాత్రూంలు కట్టించడం కానీ, మరి రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు. అలాగే కరోనా సమయంలో కూడా మేము వ్యాక్సిన్ ఇస్తున్నాము.
మరి ఇక్కడ ప్రభుత్వం లేకపోయినా కూడా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళ ఇంటి వరకు చేరుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. తప్పకుండా ఈసారి నరేంద్ర మోదీ గారికి, ఖచ్చితంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఇస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అత్యధిక మెజార్టీ ఇక్కడ ఈ గ్రామం నుంచి వస్తుందని నేను కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రైతులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని మానకొండూరు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు స్పష్టం చేశారు. ఆయన బెజ్జంకి మండలంలోని గాగిర్లాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ సాగునీరు ఇవ్వక మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 2 లక్షల రూపాయలు మహిళలకు 2500 ఏవి అన్నారు. తులం లేదు, లక్ష లేదు, కళ్యాణ లక్ష్మి లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ తిరిగి తెలిస్తే రిజర్వేషన్లు తీసివేస్తానని చెప్తోందని, అప్రమత్తంగా ఉండాలని, కరీంనగర్ ప్రాంతం అభివృద్ధి చెందాలని అంటే ప్రశ్నించే గొంతుక అయిన బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారానే సాధ్యమని, గతంలో సైతం వినోద్ కుమార్ ద్వారానే కరీంనగర్ అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. ఆయనతో పాటుగా ఎంపీటీసీ కొమరే మల్లేశం గౌడ్, తాజా మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి ఎనలేని సేవ చేసిన గౌరవనీయులు కేసీఆర్ గారు ఇవాళ రైతులు వాళ్ళ బాధలు సాధలు తెలుసుకునే ఒక మహానేత కేసీఆర్. ఇవాళ రైతులకు వడ్లు విషయంలో దాదాపు ఒక 2 తల్లకు నీళ్ళు ఇచ్చినట్టయితే ఇవాళ ఒక్కొక్క రైతు కాంగ్రెస్ ప్రభుత్వము భూతద్దంలో పెట్టి వాళ్ళు ఏం తప్పు చేసిరో చూసి రైతులకు అన్యాయం చేసే రకంగా కనిపిస్తుంది. చేసిరు చూద్దాం, ఏదో ఒక పిల్లర్ ఖరాబ్ అయితే ఆ పిల్లర్ రిపేర్ చేసి ఆ నీళ్లను వివిధ ప్రాజెక్టులకు తరలిస్తే ఈ 2 తల్లకు నీళ్ళు వచ్చే విధంగా ఉండేది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సుకొని కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. మరి వాళ్ళ రైతులకు డిసెంబర్ 9 తారీఖు నాడు పోయి పైసలు తీసుకోరి అని చెప్పిండు. 2 లక్షలు ఎటువా, 2500 మహిళలకు అక్కలకు చెల్లెలకు ఇస్తాను ఎటువా, 4000 పింఛన్ ఎటువా. ఇవాళ నువ్వు బస్ ఇస్తూ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క క్వింటాలకు బోనస్ 500 ఇస్తున్నావు. ఒక్కొక్క సామాన్య రైతు కానీ ఏ రైతు కానీ దాదాపు 20, 30, 40, 50 క్వింటాలు, పెద్ద పెద్ద రైతులు 250 క్వింటాలు 300 వండిస్తారు. మరి 10, 20 క్వింటాలు వండించే రైతులకే ఒక 5-6 వేల బోనస్ వస్తుంది. నువ్వు ఇంతవరకు ఇది చేయకపోతుంది. కళ్యాణ లక్ష్మి మరి తులం బంగారం అంటివి, లక్ష లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. అంటే ప్రజలను 6 గ్యారంటీలతోని మోసం చేసి అధికారంలోకి వచ్చి అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా ప్రజలు కేసీఆర్ గారు బస్ యాత్ర చేస్తుంటే ఆ అశేష జనాన్ని చూసి మొన్న 2 రోజులు ఈ కాంగ్రెస్ గాని బీజేపీ గాని మరి 2 రోజులు కంప్లైంట్ చేసి ఆపించిన ఘనత. మీకు ఎందుకు భయం? ప్రజల్లో తిరుగుతుండు, ప్రజా సమస్యల గురించి పోరాడుతుండు. అసలు నాయకునికి 2 రోజులు ప్రచారం లేకుండా చేసిన ఘనత ఈ 2 పార్టీలది. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించాలి. మరి వాళ్ళ కాంగ్రెస్ గ్యారంటీలతో మోసం చేసింది. ఇవాళ మరి ఈ యొక్క ఎంపీ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ గారు మేధావి, ఇంతకు ముందు ఉత్తముడు, చాలా పనులు చేసిండు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీద్పేట గ్రామస్తులు ప్రజా దర్బార్ నిర్వహించారు. వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి అభివృద్ధి పనుల నిధులతో పాటు ఆలయ చందా డబ్బులు కూడా స్వాహా చేసినట్లు సాక్ష్యాలతో రుజువు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, గ్రామ పెద్దలు మీడియాతో మాట్లాడారు. వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి పలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పారు. గ్రామంలోని అభివృద్ధి పనులలో దాదాపు 5 లక్షల వరకు గోల్మాల్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్చించడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన గ్రామస్తులందరితో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి పనులు చేయకుండా 5 లక్షల రూపాయల వరకు డబ్బులు నరసింహారెడ్డి తన సొంత స్వలాభం కొరకు దుర్వినియోగం చేసుకున్నాడని, అతని వద్ద నుండి ఈ నెల 14 తేదీ రోజులు గ్రామస్తులు మనందరం కలిసి డబ్బులు వసూలు చేస్తామని తెలిపారు. కూర్చొని చిన్నగా మాట్లాడుకొని ఏ గడబడి లేకుండా అన్ని విధాలుగా నేను సమకూర్చడానికి నా మాట కూడా అన్ని సంఘాల వారు వింటారు. కాబట్టి దీని మీద ఏం చేస్తానంటే మీకు తెలియజేయడం ఏమనగా మీడియాకు 2 విషయాలు. ఒకటి,
ఎల్లమ్మ టెంపుల్ కాడ అమెక్స్ లైట్లు పెట్టినా అని చెప్పేసి కమిటీ హాల్ మీద గౌడ సంఘం కమిటీ హాల్ మీద బిల్లు ఎంపీ చేసుకున్నాను. నేను అగ్రిమెంట్ చేసుకున్నా 2018లో. అప్పటి నుంచి అది పెండింగ్ ఉండే. సెప్టెంబర్ 2023 నాడు నా దగ్గరికి వచ్చి ఇట్లా అమెక్స్ లైట్ల మీద బిల్లు ఆడుకున్న పెద్ద మనిషి, వేరేల మీద బిల్లు ఆడుకుంటే నాకు ఇచ్చే నమ్మకం ఉండదు. నువ్వు ఒక పెద్ద మనిషి కాబట్టి నువ్వు డబ్బులు ఆపవు, నా డబ్బులు నాకు ఇచ్చేస్తావు కాబట్టి నువ్వు బ్యాంకు ఖాతా బుక్ ఇవ్వమంటే ఇచ్చిన. అది నాకు అన్ని తెలియజేయడం ఉన్నాయి. కానీ ఎందుకంటే నమ్మిన ఎంపీపీ చేసిండు, చాలా రోజులు మంచిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి డోకాబాజీ పనులు బయటకు రాలేదు. వేసిండొచ్చు కానీ బయటకు రాలేదు కాబట్టి నేను నమ్మి పాస్ బుక్ ఇస్తే మా దగ్గర మినీ బ్యాంక్ బుక్ ఉన్నది. మినీ బ్యాంకులో టంబు పెడితే మాత్రం వస్తాయి పైసలు. ఆ టంబు పెట్టి మా ఇంటికి వచ్చిండు, టంబు పెట్టుకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే తప్ప నాకు ఇలాంటి సంబంధం లేదు. సంబంధం లేకున్నా నేను ఊరు పెద్దను కాబట్టి, ఒక మా గౌడ సంఘాన్ని కాకుండా ఊరు కూడా ప్రచారం చేస్తున్నా. మా గ్రామస్తులు అందరూ తెలిసే కాబట్టి అన్ని కుల సంఘాలకు నేను ఊరుకు పెద్ద మనిషిని కాబట్టి అన్ని విధాలుగా మోసం చేసిండు. నరసింహారెడ్డి అనేటువంటి ఇప్పుడు ఏం లేదు. ఇంకోటి మా మాదిగ సంఘం, మాదిగోళ్ళు అంటే మేమంటే మాదిగోళ్ళు, మాదిగ అన్ని కులాలకు నేను సంబంధం ఉన్నది కాబట్టి ఆ మాదిగ సంఘం కూడా మాకు కమిటీ హాల్ మీద మాకు ఏంటంటే ఎల్లమ్మ టెంపుల్ కాడ మాకు పహారగూడ కానీ సెంపిరాల్ సాబ్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇస్తే అప్పుడు ఏమైంది, నేను చేయలేకపోయిన పని 2018 ఇస్తే ఆ పెండింగ్ అట్లే ఉన్నది. నేను ఆనాడు నుంచి ఇప్పటిదాకా ఆఫీస్ కూడా పోలేదు. అగ్రిమెంట్ అయినాడు నా సంతకం పెట్టిన బాండ్ పేపర్ మీద తప్ప ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను ఎలాంటి సంతకం పెట్టలేదు. మధ్యలో ఎంపీ రికార్డు ఎట్లా చేసుకున్నాడు, వాడేమేమి రాజకీయం చేసిండు, వాళ్ళ అండదండలే కదా రాజకీయ అండదండలతో ఏం చేసుకున్నాడు కూడా. ఎస్ రాయవరం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ బొలిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన పాయకారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ఎన్నికల ప్రచారంలో ఎస్ రాయవరం గ్రామ ప్రజలందరూ చూపించిన అభిమానానికి ప్రజలందరితో కలిసిపోయి వారితో పాటు ఎంత బాగా డాన్స్ వేశారో చూడండి. కూకట్పల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి 121 డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం విఠల్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోటిముక్కల వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, ఇందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని అన్నారు. ఎంపీ ఎలక్షన్ లో రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని, ఏ కాలనీకి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మందుల శివకుమార్, సోపాన్ రావు, పోషాల రాజు, వెంకట్ యాదవ్, కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, డేవిడ్, మల్లేష్, నరసింహాచారి, రామచందర్, కమల్, లోహిత్, రామరెడ్డి, నరసింహగౌడ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. ములుగులో మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రోడ్ షో. పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు. త్యాలూరులో భారీ జనసందోహం మధ్య ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎన్నికల ప్రచారం. పల్లెల్లో సంక్షేమం చూడండి, పరుగులు పెడుతున్న అభివృద్ధి చూసి ఓటు వేయాలని అభ్యర్థన.
వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రజలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.